హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి అండి. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి వెజిటేబుల్తో ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా బాగుంది. మరి పదండి ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దానికోసం కావాల్సినవి: ఒక కప్పు క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, బీన్స్, ఇంకా మటర్, అదే గ్రీన్ పీస్, ఇంకా ఉల్లిపాయ, అలాగే క్యాబేజీ బుట్ట, టమాటో, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే రైస్ని కూడా మనం ఉడికించుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలండి. మీరు బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్, నార్మల్ రైస్ అయితే నార్మల్ రైసు. అలాగే ఇక్కడ నేను ఒక స్పూను బటర్ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను వెల్లుల్లిపాయలు, ఒక స్పూను అల్లము, అలాగే ఒక స్పూను పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి. వీటి మూడింటిని ఒక గరిటెతోటి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవసరం లేదండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు అన్నమాట. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్ వేసుకోవాలి, ఒక కప్పు క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి, అలాగే ఒక కప్పు కాలీఫ్లవర్, కప్పు గ్రీన్ బటానీ వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకుంటే చాలు. త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు క్యాబేజీ పొట్ట తరిగింది వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటో వేసుకోవాలండి. వీటిని అలాగే కలుపుకోవాలి గరిటెతోటి ఒకసారి. కొద్దిసేపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగైతే వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి అన్నమాట, సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా కనుక చేసుకుంటే. తర్వాత ఇది ఇలా కూడా ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అన్నంని ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాసు రైస్ తోటే నేనైతే ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాలిటీలో అయితే తీసుకోండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి, ఒక స్పూను సాజ్వాన్ చట్నీ వేసుకోవాలి, అలాగే ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి, ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి, ఒక స్పూను కుకింగ్ వెనిగర్ వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం గరిటెతోటి మెల్లుగా కలుపుకోవాలి. మంటను సిమ్ ఫ్లేమ్లోని పెట్టేసుకోవాలండి, లో ఫ్లేమ్లోని. అప్పుడు రైస్ మాడకుండా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం సాసు, సాల్ట్ మొత్తం అంతా బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా.
ఇప్పుడు నేను ఇందులోకి ఒక స్పూను పావు బాజీ మసాలా పౌడర్ వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది పావు బాజీ మసాలా వేసుకుంటే. దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లోని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది. చాలా టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మర్చిపోకండి మరి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది. వెజిటేబుల్స్ తోటి ఇలా చేసుకుంటే మనకి చాలా హెల్తీ కూడా. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.